అంటే మేడం లేట్ అయితే తను ఫైన్ అని డైరెక్ట్ గా చెప్పదు, ఇండైరెక్ట్ గా ఏదో నెసెసిటీ అంటది. నేను గనక ఇంటికి వస్తే ఆ నెసెసిటీలు ఏమి ఉండవు. నేను టైంకి ఇంటికి వచ్చేస్తే, రోజు వచ్చినట్లే టైంకి ఇంటికి వచ్చేస్తే ఏం నెసెసిటీలు ఉండవు. అదే నేను గనక ఎక్స్ట్రా టైం బయట ఉండి, కాలేజీలో ఉండి, లేదంటే ఫ్రెండ్స్ తో ఉన్నా, అప్పుడు ఏమంటదంటే ఏంటి ఇంకా ఇంటికి రావడానికి ఏంటి లేటు, సరే నేను ఇక్కడ ఇది తీసుకోవాలి, అది కొనుక్కోవాలి, నాకు అర్జెంట్ గా అమౌంట్ వేసేయి. ఎంత వేయాలి? 200, 300 లేదు 500, ఇలాగ ఎంతో కొంత అమౌంట్ వేస్తూనే ఉండాలి. వేస్తుంటే అప్పుడు ఏం మాట్లాడదు. అప్పుడు నాకు బయట ఉండటానికి ఎక్స్ట్రా టైం దొరుకుతుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్, లేదంటే ఒక 1 hour 2 hours ఎక్స్టెన్షన్ దొరుకుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మనీ. ఫైనల్ గా మీ బాబు మరి సార్, బాబు నాకు చాలా అటాచ్మెంట్ ఉంది సార్. కానీ నాకు ఇష్టం మెయిన్ బాబుతో ఉండటం. బాబుకి 5 years అండి. 5 years. నా దగ్గర ఉన్నప్పుడు కూడా నేను చూసేదాన్ని కానండి. అసలు ఆవిడ లేచేది ఎప్పుడు లేస్తుందండి? ఇప్పుడు సంవత్సరం క్రితమేనండి ఆవిడ ఏది వర్క్ చేసేదండి. అంతకుముందు 9ంటికి లేస్తుందండి ఆవిడ. 9ంటికి. మరి ఆయన కాలేజీకి వెళ్ళాలని చేసి కడిగి పెట్టుకో. ఆవిడ గారు ఈ 7 సంవత్సరాల్లో 7 నెలలు కూడా ఆవిడ చేసిన వంట తినలేదండి. 7 నెలలు కూడా అసలు మాటలు ఏంటంటే నాకు నోట్లోంచి రావు. ఆ బిహేవియర్, ఓ భర్తని ఎట్లాగా మాట్లాడాలన్నది అసలు లేదు ఆవిడకి. అసలు అది తట్టుకోలేమండి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాకు ప్రాబ్లం ఉంది, నాకు ఎస్పెషల్లీ ప్రాబ్లం ఉంది, ఇంకా మా పేరెంట్స్ కి కూడా ప్రాబ్లం ఉంది. సో ఈ విషయంలో మాకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీసులు కాబట్టి, కోర్టు ఉంది కాబట్టి, మీరు ఆ విషయంలో ఎలాగో ఇనిషియేషన్ తీసుకోండి. కంప్లైంట్ కూడా ఆల్రెడీ పంపించాను. ఇదిగోండి మా పేరెంట్స్ వేసిన కంప్లైంట్ ఇది. మా పేరెంట్స్ ఆల్రెడీ కంప్లైంట్ వేశారు. అలాగే నేను కూడా ఒక ప్రైవేట్ ఆల్వాల్ పోలీస్ నుంచి ఇది నేను వేసిన కంప్లైంట్ తీసుకోలేదు. ఇది ఆల్వాల్ పోలీసులకి మా పేరెంట్స్ వేసిన కంప్లైంట్ రిజెక్ట్ అయ్యి వెనక్కి పోలీసులు తీసుకోవాలి కంప్లైంట్. నాకు ఫస్ట్ తను నన్ను కొట్టిన దానికి, ఇన్నాళ్ళు నాకు పెట్టిన టార్చర్ కి తన మీద కేసు అయితే ఫైల్ చేసి సరైన యాక్షన్ తీసుకోవాలి. తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నది అది చట్టం వాళ్ళు చూసుకుంటారు. పోలీసులు ఇంకా కోర్టులు వాళ్ళు చూసుకుంటారు. సో ఆ యాక్షన్ అయితే తీసుకోవాలి తన మీద. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు ఆ ఇంట్లోంచి సేఫ్టీగా బయటికి రావాలి తన దగ్గర నుంచి. తను ఒకసారి అయితే ఏం ఇన్సిడెంట్ అయిందంటే, నన్ను లాక్ చేసేసి ఇంట్లో రూమ్ లో తలుపేసేసి, అప్పటికి తన వర్కింగ్ ఉమెన్ కూడా కాదు, నేను కాలేజ్కి బయలుదేరుతుంటే నన్ను ఇంట్లో ఒక బెడ్రూమ్ లో లాక్ చేసేసి తను సైలెంట్ గా బయట ఉండి చాలాసేపు కాలేజ్కి లేట్ చేసి కాలేజ్లో నేను మాట్లాడేలా చేసింది. ఇదేంటి అని అడిగితే, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, ఇది నేను చేయగలిగే పవర్, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అని చెప్పేసి. నేను నిన్నే బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చాను కానీ కట్టుబట్టలతో వచ్చానండి బయటికి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కాదండి, నేను రెంట్ కొంటున్నాను. నేను ఇప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చాను. నేను అట్లీస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను వేరే జత బట్టలు తెచ్చుకోవాలనుకున్నా కూడా నాకు భయంగా ఉంది ఇంటికి వెళ్దామని. నేను పోలీసులను అడిగాను నేను, సార్ నాకు ఎవరినైనా కొంచెం ఎస్కార్ట్ తోడిచ్చి పంపించండి, నేను బట్టలు తెచ్చుకుంటాను. ఎందుకంటే మీరుంటే జనరల్ గా తను వేరేలా బిహేవ్ చేస్తుంది, బయట వాళ్ళు ఉంటే తను చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తుంది, కానీ నేను ఒక్కడనే ఉంటే తను వేరుగా బిహేవ్ చేస్తుంది. సో నేను అదే అన్నాను, నేను తన దగ్గరికి ఇప్పుడు వెళ్ళి లాక్ అవ్వలేను, నేను బయటకు వస్తాను. సో బయటికి రావడానికి నేను నా బిలాంగింగ్స్ అన్ని తెచ్చుకోవడానికి, నా కార్ కీస్, బండి కీస్, ఇంటి కీస్, ఇంకా నా ల్యాప్టాప్, ఇంకా నా బట్టలు అన్ని తెచ్చుకోవడానికి నాకు ఎవరినైనా ఎస్కార్ట్ ఇవ్వండి అంటే, పోలీసులు ఏమన్నారంటే, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు కదా మీకు సెక్యూరిటీలు అవి ఇవ్వడానికి అని. ఇంకా అందుకనే నేను ఇలాగే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అనుమానం సార్. ఏంటంటే నేను కాలేజ్ లో 4 o'clock కనుక కాలేజ్ అయిపోతే నేను ఇంటికి రావడం తను చూస్తుంది. నువ్వు ఇంటికి రావడానికి మాక్సిమం హాఫ్ అన్ అవర్, 4:30 కల్లా ఇంట్లో ఉండాలి. ఎందుకు ఇంట్లో లేవు? 4:30 కల్లా ఇంట్లో లేవు, ఏం చేసావు? ఈ హాఫ్ అన్ అవర్ ఏం చేసావు? ఎక్స్ట్రా టైం ఏంటి? ఈ 10 minutes ఏం చేసావు? ప్రతిదీ క్యాల్కులేటెడ్ గా అడుగుతుంది. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ అయ్యి చెక్ చేస్తుంది, నా ఫోన్ తీసుకుని చెక్ చేసి మొత్తం ఎవరెవరి దగ్గర తిరిగావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఏంటి ఈ ప్లేస్లు అన్ని తిరిగావు అని అంటది. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ లో ఏం దొరకకపోతే ఫోన్ పే హిస్టరీ, పేటిఎం హిస్టరీ, గూగుల్ పే హిస్టరీ ఇవన్నీ తీసి ఈ పేమెంట్స్ ఏంటి, ఇవన్నీ ఎక్కడెక్కడ చేసావు, ఎందుకు చేసావు, ఎవరెవరు ఖర్చు పెట్టావు ఏంటి అని చెప్పేసి విపరీతంగా అనుమానిస్తూ ఉంటది.
నిన్న కాదు సార్, నేను లాస్ట్ ఇంట్లో బయటికి రావడానికి ముందు కూడా తను నా ఫోన్ తీసుకుని మొత్తం కాంటాక్ట్స్ అన్ని చెక్ చేస్తుంది. ఈమె ఎవరు, ఇతను ఎవరు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ మెసేజ్ ఏంటి, ఇదెందుకు అని చెప్పేసి ప్రతిదీ. మరీ అసలు ఇంకేమంటదంటే ఇంకా ఆల్మోస్ట్ ఎలా అడుగుతుందంటే లైవ్ లొకేషన్ నేను తనకి షేర్ చేస్తూ ఉండాలి నిరంతరం. నేను తన పర్మిషన్ తీసుకునే వెళ్ళాలంట ఎక్కడికి వెళ్ళినా. నేను నీకు 2 days నుంచి పర్మిషన్ ఇస్తున్నాను బయటకు వెళ్ళడానికి, నమ్మి ఇస్తున్నాను నీకు బయటకు వెళ్ళడానికి, కానీ నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నావు, నాకు చెప్పట్లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి ఇంకా అది కూడా ఒక రీజన్ మేబీ అసలు లేదండి సార్. నేను ఆమె అనుమానం పడుతుంది సార్. నేను నాకు ఏమీ లేవు మేడం, తనకి నాకు తెలిసి అయితే ఏం లేవు సార్. కానీ నా మీద అనుమానం పడడం అది మాత్రం చాలా సివియర్ గా ఉంది సార్. నేను ఎప్పుడు తన అలా అనుమానంతో వేధించలేదు సార్. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎవరితో ఉన్నావు, ఎందుకు ఉన్నావు, ఇలాంటివి నేను ఎప్పుడు ఏనాడు తనని క్వశ్చన్ చేయలేదు ఇన్నేళ్లలో మ్యారేజ్ అయిన. కానీ తను మటుకు నన్ను చాలా సివియర్ గా ప్రతిదానికి అనుమానం పడుతున్నాను.